బాధించుకొని స్థితిలోనే ఉండిపోతాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, చెవియొగ్గి నా ఎద్దుకు రండి. మీరు వినిన ఎడల, మీరు వింటే ఏం కలుగుతుంది? మీకేం కలుగుతుంది? చచ్చిన స్థితిలో నుంచి మీరు బ్రతుకుతారు. మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారు, కానీ మీరు బ్రతుకుతారు. ఎప్పుడు? నా మాట వింటే. ఎవరి మాట? మన ప్రభువు మాట, మన తండ్రి మాట. మన తండ్రి మాట మనం వింటే కదా. వినక మనం ఏమైపోతున్నాము? నశించిపోతూ ఉన్నాము. నేను మీతో నిత్య నిబంధన చేస్తుదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. ఇంక్లైన్ యువర్ ఇయర్స్ అండ్ కమ్ ఆన్ టు మీ, హియర్ అండ్ యువర్ సోల్ షల్ లివ్, అండ్ ఐ విల్ మేక్ ఎన్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్ విత్ యూ, ఈవెన్ ద షూర్ మెర్సీస్ ఆఫ్ డేవిడ్. దేవుడు మన పితరులకు ఇచ్చిన ఆశీర్వాదములు మన మీద కుమ్మరిస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు మాట వినడం నేర్చుకోవాలి, పెద్దల మాట వినడం నేర్చుకోవాలి, భర్త మాట, యజమానుల మాట వినుట నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన జీవితంలో విధేయత ఉంటుందో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదములు, అప్పుడు మన జీవితంలో దేవుని యొక్క కృప నిండుగా ఉంటుంది. ఈ రోజున ప్రభు మన కష్టార్జితం మీద ఆశీర్వాదం ఉంచాలి, మన ఇంటిలో వండిన వంటల మీద ఆశీర్వాదం ఉంచాలి. దేవుడు మనం సంపాదించుకున్న ప్రతి దాని మీద కూడా దేవుని యొక్క కృప ఉంచాలి. అప్పుడే మన ఆహారం మనకు సారవంతం అవుతుంది, మన శరీరమునకు చక్కని సారం ఇస్తుంది. అప్పుడు రోగాలు ఉండవు. ఈరోజున ఆలోచన చేద్దామండి. దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా మనతో మాట్లాడుతుంది. ఈ వాక్యం మన భాషలోనే దేవుడిచ్చాడు కదా, మన చేతిలోనే ఈ బైబిల్ పెట్టాడు కదా. ఎందుకు వినము అనంటే మనము చెవి పెట్టే స్థితిలో లేము కాబట్టి, ఆ మాటలు నాతో మాట్లాడనివి ప్రభువా నా ఆశ లేదు కాబట్టి, ఆ తృష్ణ లేదు కాబట్టి ప్రభు మనతో మాట్లాడలేకపోతున్నాడు. అందువల్ల మనం ఆశీర్వించబడలేకపోతున్నాం. ఈరోజున నీటి ఊటల దగ్గరికి వస్తావా? జీవాహారం అనే భోజనం తినడానికి ఇష్టపడతావా? అప్పుడు నీవు ఆశీర్వాదము పొందుతావు. అట్టి భాగ్యం నీకు కావాలైతే మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోండి. మీ హృదయం అంతా చింపుకోండి, మీ హృదయం చింపుకొని, వస్త్రాలు కాదు హృదయమును చింపుకొని ప్రభు పాదాల దగ్గర సరి చేసుకుంటే అప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మనకు అనుగ్రహించాలని కోరుకుందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.